ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. రిలీజ్ విషయంలో చివరిది అయిన ప్రమోషన్లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలు అయితే ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్స్ మరి ఏ సినిమాకు చేయలేదు మచ్చ. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు ట్రైలర్లు అదిరిపోవడంతో సంక్రాంతికి వస్తున్నాంపై భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ రోజైతే మనం ముందుకైతే వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది, ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారంటీ అనిపించుకున్న వెంకటేష్ ఖాతాలో మరో ఫ్యామిలీ విక్టరీ పడిందా లేదనేది ఇప్పుడు తెలుసుకుందాం. డీసీపీ యాదగిరి దామోదరరావు రాజు అలియాస్ వైడి రాజు అంటే వెంకటేష్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఓడుకొని ఆయన్ను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రి వెళ్ళిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం అంటే ఐశ్వర్య రాజేష్ నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది మచ్చ. కట్ చేస్తే కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ అఖిల సత్యంను తెలంగాణకు రప్పిస్తాడు. ఇక్కడ ముఖ్యమంత్రి కేశవ్ పార్టీ ప్రెసిడెంట్ కోరిక మేరకు అఖిలను ఫామ్ హౌస్ పార్టీకి పంపించగా బీజు గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్ ఎలాగైనా బీజు గ్యాంగ్ నుంచి అఖిలను రప్పించాలనుకుంటాడు. ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడి రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలనుకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి అయితే తెలుస్తుంది మచ్చ. భార్యతో పాటు ఆమె కూడా ఆపరేషన్లో పాల్గొంటానని అయితే చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు, మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేది ఈ సినిమా కథ మచ్చ. కొన్ని కథలు మన ఊహకు అందేలా సింపుల్ గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతిదీ అంచనాకు తగ్గట్టుగా ఉంటుంది. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ రొటీన్ సీన్లు అయినప్పటికీ ఎంటర్టైన్ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించిన అనిల్ రావుపుడికి వెన్నతో పెట్టిన విద్య మచ్చ. సింపుల్ పాయింట్ని తీసుకొని 2.5 గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే సంక్రాంతికి వస్తున్నాం కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. టైటిల్ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది. అనిల్ రావుపుడు రిలీజ్ ముందే సినిమా కథ అంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనే అదే చేశాడు. ట్రైలర్లోనే కథ అంతా చెప్పేశాడు. హీరో హీరోయిన్ల క్యారెక్టర్లు ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథ చూసి ఎంజాయ్ చేయాలనేది ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం ఈ కథ మెయిన్ పాయింట్. భార్య, భర్త, ప్రియురాలు ఈ 3 పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనే కనిపిస్తుంటాయి మచ్చ. వాళ్ళ మధ్య వచ్చే ప్రతి సీన్ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్ పట్టుకోవడమే అనిల్ రావుపుడి సక్సెస్. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనర్గా కథను నడిపించాడు. అఖిల కిడ్నాప్ సీన్తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్ సీన్ కూడా ఎంటర్టైనింగ్ గానే తీర్చిదిద్ది కథనం మొత్తం ఫుల్ కామెడీలోనే సాగుతుందని ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తరువాత రాజు ఫ్యామిలీ పచ్చం నవ్వులు పూయిస్తుంది. వైడి రాజు కొడుకు బుల్రాజు పండించి కామెడీకి పడి అయితే నవ్వుతారు. వైడి రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్ డబుల్ అయితే అవుతుంది మచ్చ. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలతో హీరో పడే బాధ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు, పొట్ట చెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైనర్గా ముగుస్తుంది మచ్చ. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభమైన కాసేపటికే కథనం కాస్త సాగదీస్తున్నట్లు అనిపిస్తుంది. జైలర్ జార్జ్ ఆంటోనీతో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆసుపత్రి సీన్ కూడా రొటీన్గానే అనిపిస్తుంది. ఆవకాయ సీన్కి అయితే పడి నవ్వుతారు. క్లైమాక్స్ని పకడ్బందీగా రాసుకున్నాడు. క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది మచ్చ. అక్కడ వెంకటేష్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మగవాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చేలా డైలాగ్స్ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేహం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడవలసిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేష్ చేస్తే ఎలా ఉంటుందో ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు భార్య మధ్య నలిగిపోయి యాదగిరి దామోదరరావు రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడళ్ళ మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరు అమ్మాయి రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేష్ తనదైన నటనతో ఆకట్టుకుంటుంది
మచ్చ. రాజు మాజీ ప్రియురాలు ఐపీఎస్ అధికారి మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్ సీన్ కూడా చేసింది. ఇక వీరిద్దరితో పాటు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లిరాజు. ఈ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఒదిగిపోయాడు. ఇంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఫుల్ ఎంటర్టైనర్గా సాగడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. కొరికేస్తా అంటూ ఈ బొడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులకు పగలబడి మరీ నవ్వుతారు. నరేష్, సాయి కుమార్, సర్వదామన్ బెనర్జీ, ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్ అందించిన సంగీతం సినిమాకి హైలైట్. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజిఎం ఇచ్చాడు. గోదావరి గట్టు మీద పాటతో పాటు ప్రతి పాట తెరపై చూపించినట్లు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతగా ఉన్నాయి. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.